నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 146. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఏదో విషయం గురించి నువ్వు బాగా ఏడ్చావని క్లియర్గా అర్థమవుతుంది. ఏం జరిగిందో చెప్పు వర్ణిక, అడిగాడు మహి మార్ధవంగా. ఏం లేదు సార్ అంది తల వంచుకొని. ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. వర్ణిక తలెత్తి సూటిగా చూస్తున్న అతని కళ్ళలోకి చూసి, నిజంగా ఏం లేదు సార్ అని మొహం తిప్పేసుకుంది. ఏం లేకపోతే ఆ కళ్ళలో నీళ్ళెందుకు? వర్ణిక, నీలో నువ్వే నలిగిపోకు. ఎప్పటికీ నవ్వుతూ ఉన్న నిన్ను ఇలా చూడడం నాకు చాలా కష్టంగా ఉంది. నీకు నా మీద ఏమాత్రం గౌరవం అభిమానం ఉన్నా నీ బాధకి కారణమేంటో చెప్పు. మీరంటే నాకు ఎంతో గౌరవం అభిమానం ఉంది సార్, కానీ ఈ విషయం నేను మీకు చెప్పలేను. నన్ను మళ్ళీ అడగండి ప్లీజ్ అని చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తున్న అతనిని చూసి అతని ప్రాణం చివుక్కుమంది. వర్ణిక, బీ స్ట్రాంగ్. ఇక నేను ఈ విషయం గురించి నేను అడగను. నీకు ఆఫీస్కి ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడు రా అని మహి బాధగా వెనక్కి తిరిగి వెళ్తుంటే, నేనిక ఆఫీస్కి రాను సార్, రిజైన్ చేస్తాను. వర్ణిక మాటలకు షాకింగ్గా వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు మహి. అతని వైపు సూటిగా చూడలేక దిక్కులు చూస్తూ ఉంది. కొన్ని క్షణాలు ఆమెని తీక్షణంగా చూసిన మహి ఆమెకు దగ్గరగా అడుగులు వేయడంతో వర్ణిక బిడియంగా తలెత్తి చూసింది ఆమె కళ్ళలోకి చూస్తూ. నువ్వు అసలు విషయం ఏంటో చెప్పకుంటే నా మీద ప్రామిస్ అని ఆమె చేయి తీసి అతని తలపై పెట్టుకున్నాడు. షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూసింది వర్ణిక. మహి అలాగే సూటిగా చూస్తుంటే ఏడుస్తూ చెయ్యి వెనక్కి తీసుకుని, ఎందుకు సార్ ఇలా చేశారు అంది. హాస్టల్లో వాళ్ళు తమని చూస్తుండడం గమనించిన మహి, వర్ణిక ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్దాన్రా అని ఆమె చేయి పట్టుకుని కారెక్కించి కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ దుర్గం చెరువు దగ్గర ఆపాడు. మహి దిగడంతో తను దిగి చున్నీని చేతులతో నలిపేస్తూ ఉంది. మహి ఆమె చేతులను పట్టుకుని, చెప్పు ఏం జరిగింది అని అడిగాడు ఆందోళనగా. వర్ణిక కొన్ని క్షణాల మౌనం తర్వాత గట్టిగా ఊపిరి తీసుకుని, చెప్తాను సార్, కానీ మీరు తనని ఏం చేయొద్దు అంది. అది నువ్వు చెప్పిన విషయాన్ని బట్టి డిసైడ్ అవుతాను, ముందు చెప్పు అని ఏం చెప్తుందో అని మహి టెన్షన్గా ఆమె వైపు చూస్తుంటే చెప్పడం మొదలుపెట్టింది వర్ణిక. ఆది పెళ్లి రోజు. మహి పెళ్లిలో ఉండగా వర్ణిక ఆఫీస్ అయ్యాక నైట్ 7కి ప్రవీణ్కి బాయ్ చెప్పి ఆఫీస్ నుండి బయటికి వెళ్ళిపోతుంటే సిస్టంలో వర్క్ చేస్తున్న సౌరభ్ తనని గమనించి ఫాస్ట్గా తన వెనక్కి వచ్చి, హాయ్ గోల్డ్, అప్పుడే వెళ్తున్నావా? ఈరోజు నాతో డిన్నర్కి రావచ్చు కదా అని అడిగాడు. వర్ణిక అతని చిరాగ్గా చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్తుంటే సౌరభ్ ఆమెతో పాటు నడుస్తూ, హేయ్, నేను అడుగుతుంటే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా? అదే మహేష్ సార్ అడిగితే డిన్నర్కేంటి, ఏకంగా ఇంటికి కూడా వెళ్తావు. వర్ణిక చురుగ్గా ఒక లుక్ ఇవ్వగా, నేను చెప్పేది నిజమే కదా, మన ఆఫీస్లో ఈరోజు నీదే హాట్ టాపిక్. 10 రోజులు ఏకంగా మన బాస్తో ముంబైలో తన ఇంట్లో ఉన్నావట కదా. ఓన్లీ ఇంటి వరకేనా, లేదా బెడ్ వరకు కూడా వెళ్ళావా? సౌరభ్ ఓరగా చూస్తూ అంటుంటే చిరెత్తుకొచ్చింది వర్ణికకు. సౌరభ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అంది చూపుడు వేలు చూపిస్తూ. సౌరభ్ వెకిలిగా నవ్వుతూ, ఎందుకు బేబీ అంత సీరియస్ అవుతావు? అమ్మాయిలంటే దూరంగా ఉండే మన బాస్ని మాయ చేసి వల్లో వేసుకున్నావంటే మామూలు అందం కాదు నీది. పెళ్లి కాకుండానే సార్తో హనీమూన్కి వెళ్ళాం అని అంటుంటే సౌరభ్ అని అతన్ని కొట్టడానికి ఆవేశంగా చెయ్యెత్తిన వర్ణిక చేయి పట్టుకుని, ఏంటి కొడతావా? ఎంతమందిని కొడతావు? మన స్టాఫ్ అంతా ఇలాగే అంటున్నారు, అందరినీ కొడతావా అని ఆమె చెయ్యి గట్టిగా పట్టుకోగా వర్ణిక తన చెయ్యి విడిపించుకోవడానికి గింజుకుంటుంది. నీక వెనక ముందు ఎవరూ లేరు, ఎవరితో ఎలాంటి రాసలీలలు నడిపినా అడిగే దిక్కులేరు. అందుకే మంచి డబ్బున్న అందగాడైన మహేష్ సార్ ముందు అమాయకంగా నటించి నీ అందంతో వలలో వేసుకున్నావు. డబ్బుకు డబ్బు, సుఖానికి సుఖం అని ఆమె మీదకు వంగి, ఇంతకీ మహేష్ సార్తో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని కన్నగీటుతో అడిగాడు. అతని మాటలు కంపరంగా అనిపిస్తుంటే వర్ణికకు కోపంతో పాటు దుఃఖం ముంచుకొచ్చింది. అతని చేతిని గట్టిగా విదిలించి ఆటో కోసం ముందుకు వెళ్తుంటే, నిన్ను పొందే అదృష్టం బాస్కేనా? ఒక్కసారి నాకు కూడా ఇవ్వచ్చుగా, ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ నేను. డబ్బు ఎంతంటే అందిస్తాను, ఏమంటావు? ఆలోచించుకో అని వెనకాలే అరుస్తున్న సౌరభ్ను కళ్ళనీళ్లతో ఆగ్రహంగా చూస్తూ కింద కనిపించిన రాయి తీసుకుని అతను రియాక్ట్ అయ్యేలోపే అతని తలని బాధేసి తన ముందు ఆగిన ఆటోలో వెళ్ళిపోయింది. తల నుండి బ్లడ్ వస్తుంటే చెయ్యి అడ్డు పెట్టుకుని, ఏ వర్ణిక, రేపు ఆఫీస్కి వస్తావు కదా, నిన్ను వదలనే అని కోపంగా అరుస్తూ ఉన్నాడు. అతని మాటలన్నీ ఆమె చెవుల్లో గింగరాలు తిరుగుతూ ఉంటే
వర్ణిక చేతుల్లో మొహం దాచుకుని బోరున ఏడుస్తూ ఉంది. జరిగింది విని మహి మొహం భయంకరమైన ఆగ్రహంతో ఎర్రబడగా పిడికిలి గట్టిగా బిగుసుకుంది. ఏడుస్తూ చూస్తున్న వర్ణిక చేయి పట్టుకుని ఆవేశంగా కార్ దగ్గరికి తీసుకెళ్తుంటే, సార్ ఎక్కడికి? టెన్షన్గా అడిగింది. మహి ఏం మాట్లాడకుండా కారెక్కు అన్నాడు. సార్ ప్లీజ్ ఎలాంటి గొడవలొద్దు అంటున్న వర్ణిక మహి సీరియస్ లుక్స్కి సైలెంట్ అయిపోయి కార్ ఎక్కేసింది. డోర్ గట్టిగా పెట్టేసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని జెట్ స్పీడ్లో డ్రైవ్ చేస్తున్న మహిని చూసి భయం వేసింది వర్ణికకు. ఇంత కోపంలో మహిని ఎప్పుడు చూడలేదు తను. డ్రైవ్ చేస్తూ ప్రవీణ్కి కాల్ చేశాడు మహిత్. ప్రవీణ్, సౌరభ్ ఆఫీస్కొచ్చాడా? తనది ఈరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ సార్, 12కి వస్తాడు. ఓకే అని మహి ఫోన్ పెట్టేసి కారును రయ్యిన దూకిస్తుంటే కారు కుదుపులకి అటూ ఇటూ ఊగుతూ ఏం జరుగుతుందో ఏంటో అని మహి వైపే బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. గుడికి వెళ్ళొచ్చి టిఫిన్ చేసేసి తమ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు కృతి పుట్టింటి వాళ్ళు. కళ్యాణ్ కృతి చేతిని ఆది చేతిలో పెట్టి, బావా, నా చెల్లిది కల్మషం లేని చిన్నపిల్ల మనస్తత్వం. అల్లరి చేసినా మనసులో పెట్టుకొని తన మనసు అర్థం చేసుకుని ప్రేమగా చూసుకో బావా. ఇక నుండి దానికన్నీ నువ్వే అని ఎమోషనల్గా చెప్తుంటే కొత్తగా చేరిన బాధితకు ఆది హృదయం బరువెక్కింది. సరిగ్గా మోయగలడో లేడో అనే సందిగ్ధంలో, మీ చెల్లి గురించి నీకు బెంగ అవసరం లేదు కళ్యాణ్, తనిక్కడ హ్యాపీగా ఉంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు కళ్ళనీళ్లతో చూస్తున్న కృతి వైపు చూస్తూ. అలాగే బావా అని ఇద్దరిని ఆత్మీయంగా హత్తుకున్నాడు కళ్యాణ్. కృతికి అత్తింట్లో ఎలా మెలగాలో అని జాగ్రత్తలు చెప్పి తనని ఆదికి అత్తమామలకు జాగ్రత్తగా చూసుకోమని అప్పగింతలు చేసి వెళ్తుండగా వాళ్ళకి ఎమోషనల్ సెండ్ ఆఫ్ ఇచ్చి ఆదితో పాటు లోపలికొచ్చింది కృతి. ఇక నేను కూడా వెళ్ళొస్తారా అన్నాడు ఉదయ్ బ్యాగ్తో ఎదురుగా వస్తూ. రేయ్, అప్పుడే వెళ్ళిపోతున్నావా? లేదురా, లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండి నీతో కాపురం చేస్తాను. ఉదయ్ అన్న తీరుకి కృతి కిసుక్కున నవ్వింది. ఆది చూసేసరికి నోటికి చెయ్యడ్డు పెట్టుకుని నవ్వాపుకుంది. కృతి, ఇక నుండి వీడి బాధ్యత నీది అని ఆది చెయ్యి కృతి చేతిలో పెట్టాడు. కొంచెం మొండిగటం కానీ మంచోడు. నీ ప్రేమతో వాణ్ణి మార్చుకో. వాడిని బుజ్జగిస్తావో, బెదిరిస్తావో, లేదా 4 తగిలిస్తావో, ఏదైనా చేసి త్వరగా వాడిని నీ దారిలోకి తెచ్చుకొని హ్యాపీగా ఉండండి అన్నాడు. ఆది చిరు కోపంగా చూస్తూ, రేయ్, నన్ను టార్చర్ చేయమని చెప్తున్నావు తనకి, మిత్రద్రోహి అన్నాడు. ఉదయ్ నవ్వుతూ, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలరా. కృతి మనసును కష్టపెట్టకుండా ప్రేమగా చూసుకో. కుదిరినప్పుడల్లా వస్తూనే ఉంటాను, జాగ్రత్త. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయి అని ఆదిని గట్టిగా హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. బాయ్రా, త్వరగా మహి వాళ్ళ ఇంట్లో మాట్లాడి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేయి అన్నాడు ఆది నవ్వుతూ. త్వరలోనే పెట్టిస్తా కృతి, బాయ్ అని సైడ్ నుండి తనని దగ్గరికి తీసుకొని పద్మ కేశవులకు బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ఉదయ్. సౌరభ్ ఇంటికి చేరుకున్న మహి కార్తో గేట్ను బద్దలు కొడుతూ ఇంట్లోకి దూసుకెళ్లగా వర్ణిక భయంతో కిందకు వంగి కళ్ళు చెవులు గట్టిగా మూసుకుంది. గేట్ 2 భాగాలు చెరోవైపు పెద్ద శబ్దం చేస్తూ పడిపోగా సౌరభ్ అతని పేరెంట్స్ కంగారుగా బయటకొచ్చారు. కార్ దిగి వర్ణిక చేయి పట్టుకుని ఆగ్రహంగా వస్తున్న మహిని చూసి వర్ణిక విషయం చెప్పిందని అర్థమై అతని పై ప్రాణాలు పైనే పోయాయి. మహిత్వర్మ గారు, ఏం జరిగింది అంటూ ఎదురుగా వచ్చిన సౌరభ్ ఫాదర్ను భుజం పట్టి పక్కకు జరిపి వెనకాల బెదిరిపోయి చూస్తున్న సౌరభ్ను కళ్ళలో నిప్పులు చిమ్ముతూ చూస్తూ దగ్గరికి వెళ్తుంటే సౌరభ్ అక్కడి నుండి పారిపోబోయాడు. మహి ఓ కంగిలో వాణ్ణి చేరుకొని వాడి జుట్టు పట్టుకుని పిల్లర్ కేసి బలంగా బాదడంతో దెబ్బకు తల పగిలి రక్తం దారలుగా వస్తుంది. సౌరభ్ అమ్మ నాన్నలతో పాటు వర్ణిక ఒక్కసారిగా షాక్ అయింది. బాబు, నా కొడుకుని ఏం చేయొద్దు అంటూ అతని తల్లి ఏడుస్తూ రాగా, నా కొడుకుని ఎందుకు కొడుతున్నారు, వాడేం చేశాడు అని అడిగాడు సౌరభ్ తండ్రి. ఏం చేశాడా అని మహి పళ్ళు పటపటలాడిస్తూ సౌరభ్ వీపులో బలంగా తన్నడంతో వర్ణిక కాళ్ళ దగ్గరొచ్చి పడ్డాడు. వర్ణిక అదిరిపడి వెనక్కి జరిగింది. మహి ఆవేశంగా సౌరభ్ మీదకి వెళ్ళబోతుంటే సౌరభ్ అమ్మా నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి మహి చేతులను పట్టుకొని, నా కొడుకును కొట్టొద్దు అని బ్రతిమాలుతున్నా సౌరభ్పై కోపం చల్లారలేదు మహికి. ఆంటీ, అంకుల్, మీ కొడుకు తప్పు చేశాడు. అమాయకురాలైన ఒక అమ్మాయిని అనకూడని అతి నీచమైన మాటలన్నాడు. తనతో వల్గర్గా బిహేవ్ చేశాడు. ఇలాంటి వాడు మీ కొడుకైనందుకు మీరు సిగ్గుపడాలి అనేసరికి అవమానంతో తల వంచుకున్నారు వాళ్ళు. ఒక మృగానికి అడ్డుగా వచ్చి మీ విలువ పోగొట్టుకోకండి అని సీరియస్గా చెప్పి వాళ్ళని విడిపించుకొని ఆవేశంగా సౌరభ్ పొట్టలో షూకాలితో గట్టిగా తన్నుతూ, నేనిలా కాదురా వర్ణిక అని పిలవడంతో
మెల్లిగా అతని దగ్గరికి వచ్చింది. చెప్పు చేతిలో పట్టుకో. మహి సీరియస్ టోన్కి టక్కున తన మీడియం హీల్ చెప్పు చేతిలోకి తీసుకుంది వర్ణిక. వాడి మాటల వల్ల నీలో కలిగిన కోపం బాధ మొత్తం వాడిపై తీర్చుకో. నీ చెప్పు దెబ్బలతో వాడి చెంపలు వాచిపోయి రక్తం కారాలి. జీవితంలో మళ్ళీ ఇంకొక అమ్మాయిని చెడు దృష్టితో చూడాలన్నా, నీచంగా కామెంట్ చేయాలన్నా భయపడిపోవాలి అన్నాడు. వర్ణిక పడిపోయిన సౌరవ్ వైపు, మహి వైపు మార్చి మార్చి చూస్తుంటే వర్ణిక డూ ఇట్ అన్నాడు. తలాడించిన వర్ణిక మహి సౌరవ్ కాలర్ పట్టుకొని పైకి లేపగా దెబ్బలతో నీరసంగా చూస్తున్న అతని చెంపలపై ఆవేశంగా ఇష్టం వచ్చినట్టు వాయిస్తుంటే సౌరవ్ తల్లిదండ్రులు ఆ దృశ్యం చూడలేక తల తిప్పుకున్నారు. ఒక చెప్పు తెగిపోతే మరో చెప్పు తీసుకొని టపాటపా కొడుతున్న వర్ణికని చూసి చిన్నగా నవ్వుకున్నాడు మహి. ఫుల్గా కొట్టేసి ఆయాసం రాగా చెప్పు వాడిపై విసిరేసి నడుంపై చేతులు ఆనించుకుని వాడిని కొట్టిన హ్యాపీనెస్లో నవ్వుతూ మహి వైపు చూసింది. చిన్నగా నవ్వి కళ్ళు మూసి తెరిచి సౌరవ్ వైపు చూసి, ఇంకోసారి తన గురించి పిచ్చి కోతలు కూసావంటే ఆ కూసే నాలుక లేకుండా చేస్తాను, మైండెడ్ అని విసురుగా నీళ్లపై నెట్టేసి అవమాన భారంతో బేలగా చూస్తున్న అతని అమ్మానాన్నల వైపు చూసి, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో మీ కొడుకు కొంచెం బుద్ధి చెప్పండి, లేదంటే మీ కొడుకు మీకు మిగలడు. నాలాంటి వాడి చేతిలో ఎప్పుడో ఒకప్పుడు ప్రాణాలు కోల్పోతాడు అని చెప్పి వర్ణికని తీసుకుని కారులో బయలుదేరి మధ్యలో తనకి కొత్త చెప్పులు తీసుకుని దారిలో ఒక రోజ్ ఫ్లవర్ గార్డెన్ దగ్గర కారాపాడు. వర్ణిక ఇక్కడెందుకు ఆపారు అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే దిగు అని చెప్పి కారు దిగాడు మహి. డిఫరెంట్ కలర్స్ రోజ్ ఫ్లవర్స్తో బ్యూటిఫుల్గా ఉన్న ఆ గార్డెన్ను మెరిసే కళ్ళతో చూస్తూ ఉన్న వర్ణిక వైపు చూస్తూ, సో రేపటి నుండి నువ్వు ఆఫీస్కి వస్తావుగా అని అడిగాడు. లేదు సార్, నేనంటే ఎవరు లేని అనాథని. లైఫ్లో ఎన్నో సూటిపోటి మాటలను పడ్డాను. నేనేంటో నాకు తెలుసు. నా గురించి నాకు బాధ లేదు, కానీ నా వల్ల మంచి మనసున్న మీ గురించి కూడా అందరూ బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు. అది నేను తట్టుకోలేను. ఓకే, నువ్వు జాబ్ మానేస్తావు, ఫైన్. నీ ప్లేస్లో ఇంకో పిఏ వస్తారు. అప్పుడు ఆ వచ్చే న్యూ పిఏ గురించి నా గురించి రూమర్స్ రాకుండా ఉంటాయా అని అడిగాడు ఆమెని సూటిగా చూస్తూ. వర్ణిక కొన్ని క్షణాల మౌనం తర్వాత వస్తాయి సార్ అంది ఆలోచిస్తూ. సో రూమర్స్ నువ్వు ఉన్నా లేకున్నా వస్తూనే ఉంటాయి. ఎవరో ఏదో అనుకుంటారని నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని కాదని వదిలేసి వెళ్తావా అని అడిగాడు సూటిగా చూస్తూ. వర్ణిక ఏమీ మాట్లాడలేదు. తలదించుకుని గోళ్ళు గిల్లుకుంటూ ఉంది. మహి ఆమె దగ్గరకు అడుగులు వేసి, నాకు దూరంగా వెళ్ళి నువ్వు హ్యాపీగా ఉండగలవా అని అడిగాడు. ఆ మాటలకు వర్ణిక దిగున తలెత్తి అతన్ని చూడగా ఆమెని చూస్తున్న అతని కళ్ళతో ఆమె కళ్ళు కలిశాయి. అతని కళ్ళలోకి చూస్తూ అతని మాటల భావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆఫీస్ వాళ్ళందరూ మన ఇద్దరి గురించి ఏదేదో మాట్లాడుతున్నారనే కదా నువ్వు జాబ్ మానేసి వెళ్ళాలనుకుంటున్నావు. వాళ్ళు అనుకునేదాన్ని నిజం చేస్తే వాళ్ళందరి నోర్లు మూయించొచ్చు కదా అన్నాడు. ఆ మాటలకు వర్ణిక విస్మయంగా చూసింది. అవును వర్ణిక, ఈ విషయం ఇలాంటి సిచ్యువేషన్లో చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. బట్ ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదు అని అంటుంటే మహి ఏం చెప్తాడా అని కళ్ళప్పగించి అతన్ని టెన్షన్గా చూస్తుంది వర్ణిక. ఆ తరువాత ఏం జరగబోతుంది? మహి వర్ణికకి ప్రపోజ్ చేస్తాడా? వర్ణిక రియాక్షన్ ఏంటి? ఆది కృతుల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అవి ఆరుల లైఫ్లో ఎలాంటి సంఘటనలు ఉండబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.